రీసెంట్ హిట్ మాత్రం కేసీఆర్, రాకేష్ గారు కేసీ. రాకేష్ కేసీఆర్, కేశవ చంద్ర రమావత్ అనే సినిమా. అది కోర్స్ నాకు కూడా బాగా ఐ సాటిస్ఫైడ్ ఎ లాట్ విత్ ద క్యారెక్టర్ అండ్ ఇట్ హెస్ గివెన్ మీ లాట్ ఆఫ్ ప్లెజర్ డూయింగ్ ఇట్. నాకు చేసినప్పుడు కానీ తర్వాత కానీ ద ట్రావెల్ విత్ ద సినిమా ఈజ్ వెరీ గుడ్. ఐఎమ్ హ్యాపీ. రాకేష్ గారు ఆ మూవీ కోసం చాలా అంటే నేను కష్టపడ్డారని ఎస్ సీరియస్లీ అంటే అంత తపన నేను ఈ మధ్య కాలంలో ఎవరి దగ్గర చూడలా. అంటే సినిమా మేకింగ్ ఈజ్ అన్ వెరీ ఎక్స్పెన్సివ్ ఇదైంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రొడ్యూస్ చేశాను కాబట్టి నాకు తెలుసు. అట్లాంటి చోట చాలా లిమిటెడ్ రిసోర్స్ మన దగ్గర ఉంది, మనం ఈ సినిమా చేయాలి అని అనుకుని దాన్నే నమ్మి దానికోసమే ఇది చేసి ఆ సీన్ బాగా రావాలి, లేకపోతే ఇది కావాలి అది కావాలి, దానికోసమే చేసి సినిమా కంప్లీట్ అయిన తర్వాత కూడా దీన్ని నేను తీసుకెళ్ళాలి, దీన్ని నేను ప్రమోట్ చేయాలి, దీన్ని నేను అందరు చూసేలా చేయాలి. దానికోసం కూడా అతను పడ్డ ఇది నేను అందుకే అన్నా, నేను రాకేష్ నీకంటూ సపరేట్ జోనర్ రెడీ అవుతుంది, నువ్వేం తొందరపడక్కర్లా. యూ విల్ హ్యావ్ అంటే బికాజ్ ఆఫ్ అరే ఈడు హీరోనా, ఈడిని కూడా హీరో అంటారా అని కామెంట్స్ కూడా చేసేవాళ్ళు ఉంటారు. ఎస్, నా సినిమాకి ఈడే సరిపోతాడు అనుకునేవాళ్ళు కూడా ఉంటారు. నా సినిమాలో ఇట్లాంటి హీరోనే కావాలనుకుంటారు. ఇప్పుడు మండేలా సినిమా చూస్తే మీరు, తమిళ్ సినిమా, ఆ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఎవరంటే ఆయన్ని హీరోగా చూసేస్తారా అనుకున్నారు మీరు. బట్ కలెక్టెడ్ ఇన్ క్రోర్స్. సమ్ టైమ్ స్టోరీ క్యారీస్. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు ప్రియదర్శి చేసిన కోర్టు సినిమా కూడా అట్లనే ఉంటుంది. ప్రియదర్శి ఎప్పుడు వస్తాడు, 30 minutes తర్వాత వస్తాడు సినిమాలో, 35 minutes తర్వాత వస్తాడు ఎంట్రీకి. ఫస్ట్ హాఫ్ ఎండింగ్ అన్న టైంలో స్టార్ట్ అవుతారు. ప్లస్ హీరో అంటారా మీరు, హీరోయినే లేదు. ఎవరు హీరోయిన్? లేదు. గ్లామర్ ఉందా, ఇంకేమన్నా ఉందా, అశ్లీలం ఉందా, ఎక్కడ ఏం లేదు. సో డామ్ అసలు ఒక టఫ్ సబ్జెక్ట్. మీకు లొకేషన్స్ కూడా ఏంది, ఒకటే లొకేషన్, కోర్టే కదా మొత్తం. ఏమన్నా అంటే బోన్ చూపించాలి, ఏమన్నా అంటే ఇటు చూపించాలి, ఏమన్నా అంటే ఇటు చూపించాలి. కాస్ట్యూమ్స్ ఏమన్నా అంటే నల్ల డ్రెస్, అంతకుమించి లేదు కదా స్కోప్. ఏ డ్రై సబ్జెక్ట్ని అట్లా డీల్ చేయడం అంటే దట్స్ క్లెవర్. దట్స్ హౌ సినిమా హ్యాస్ టు కమ్. సినిమా అనేది ఒక మంచి మీడియం, జనాల్ని ఎడ్యుకేట్ చేసే మీడియం. దాంట్లో అట్లా సక్సెస్ అయితే మంచి అనిపిస్తుంది, కొత్త వాళ్ళు వస్తే బాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను చేస్తున్న సినిమాల గురించి మాట్లాడితే, దీని తర్వాత ఇప్పుడు యద్భవం తద్భవతి అని ఒకటి రిలీజ్ కొంది. దాని తర్వాత ఇంకో 2-3 సినిమాలు చేసి ఉన్నా. వాటి పేర్లు అవే ఉంటాయా, మరి రిలీజ్ టైంకి మారుతాయో నాకు తెలియదు. బట్ నాట్ బిగ్ మూవీస్, బట్ అఫ్ కోర్స్ మై క్యారెక్టర్ ఈజ్ గుడ్. అంటే ఇప్పుడు నాకు వచ్చే సినిమాల్లో ఒకప్పుడు నేను ఎక్కువ ఆలోచించేటోని, అట్లా బాగా ఆలోచించి ధోని అనే సినిమా ప్రకాష్ రాజ్ గారు డైరెక్ట్ చేస్తున్న సినిమా కూడా నేను వదిలేశాను. ఎందుకు వదిలేశానంటే అప్పటికి నేను గోరింటాక్ అని ఒక సీరియల్ చేస్తున్నాను. గోరింటాక్ సీరియల్లో నాకు వదినగా వేసిన ఆమె క్రాంతి అనే ఆర్టిస్ట్ ఉంటుంది. ధోని సినిమాలో మా ఇద్దరిని వైఫ్ అండ్ హస్బెండ్ అన్నారు. ఏమన్నా నేను రోజు వదిన అని పిలిచేటామని పోయి ఇప్పుడు నేను భార్యగా ఎట్లా యాక్ట్ చేస్తాను, నేను చేయను అన్నా. నాకు కో డైరెక్టర్ ఫోన్ చేస్తాను, సార్ ఆర్టిస్ట్ అన్నాక అన్నీ చేయాలి కదా సార్. చెయ్యాలి కరెక్టే సార్, రోజు పొద్దున వెళ్ళి నేను లొకేషన్లో వదిన బాగున్నారని మాడతాను నేను. అలా కాదు వదిన, అర్థం చేసుకో వదిన అని డైలాగులు ఇక్కడికి వచ్చి ఏమే బాగున్నావా అంటే ఎలా ఉంటుంది, వద్దు సార్ నాకు ఎందుకని నచ్చట్లేదు పోనీలేండి అన్న. తర్వాత ఆలోచించాను నేను, ఏంది నేను మరీ ఎక్కువ ఆలోచించాను నేను, టూ మచ్. కాకపోతే సినిమా యాక్ట్ చేసి వచ్చేయచ్చు కదా, డబ్బులు ఇస్తారు, అది ప్రకాష్ రాజ్ డైరెక్షను. అంటే ఆఫ్కోర్స్ ఆ రోజు అది అనిపించింది, వదిలేశాను. సో అలా ఇలా కూడా ఆలోచిస్తారని నేను మిమ్మల్ని చూసాకే అదే నాకు కూడా తర్వాత అనిపించింది, డిడ్ ఐ డూ ఎనీ మిస్టేక్, ఏమో అలా కాదు చేయొచ్చు కదా. ఇప్పుడు మళ్ళీ అదే ఉమ్మడి కుటుంబంలో నాకు మేఘమాల అనే సీరియల్లో నా వైఫ్గా వేసింది నవీన. అదే నవీన ఇప్పుడు దీంట్లో నాకు వదిన. అప్పుడేమో భార్యగా యాక్ట్ చేశాను, ఇప్పుడేమో అంటే దిస్ మేబీ కమ్స్ విత్ ద మెచ్యూరిటీ అండ్ ఆల్, డోంట్ నో. బట్ ఆ టైంలో అలా అనిపించింది మీకు? ఎందుకంటే నేను వదిలేశాను కావాలని. కానీ మేబీ ఇట్స్ ఏ గుడ్ మూవీ. అది కూడా మీకు మంచి ప్లస్ అయ్యేది, చేస్తుంటే కనుక చేస్తుంటే బాగుండేది, షూర్ మంచి ప్లస్ అయ్యేది.